శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ నా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 22 నుంచి 28వ తారీఖు వరకు కూడా 22 డిసెంబర్ టు 28 డిసెంబర్ వరకు 12 రాసుల వాళ్ళకి ఈ ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఏ ఫలితాలు ఇస్తారు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, రెమెడీస్ ఏముంది ఇప్పుడు చెప్పుకుందాం. దానికంటే ముందర మీరు మా ఆది ఆస్ట్రాలజీలో జాతకం చెప్పించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. 3 ఉండాలి. చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి మ్యారేజ్ అవ్వకపోవడము, మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే కొన్ని ముహూర్తాలు పెట్టించుకోవడము, అలాగే మ్యాచింగ్, భార్యాభర్తలు మ్యాచింగ్ ఉండొచ్చు కదా, బాగా సంబంధించి వధూవరులు అది చెప్పించుకోవడం, ఇలా రకరకాలుగా మన ఆది ఆస్ట్రాలజీ నేనే పర్సనల్గా చేస్తానండి. మీరు ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు, అన్యదా భావించవద్దు. మీరు వాట్సాప్ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఉంది, దాని వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా, నేను చెప్పినవన్నీ కూడా మీరు డీటెయిల్స్ పెడితే నేను మళ్ళీ ఈ షూటింగ్లో ఉన్నా, అయితే జాతకాలు చెప్తూ ఉన్నా, నేను మళ్ళీ చూస్తాను. చూసిన తర్వాత నేను మళ్ళీ రెస్పాండ్ అవుతాను. మీకు ఫోన్ చేసి మీ గురించి ఏం కావాలి మీరని అన్నీ తెలుసుకుంటాను. తప్పకుండా పరిష్కార మార్గాలు, కంప్లీట్గా జాతకం చెప్పడం అన్నీ ఉంటాయండి. మీరు ఏమాత్రం ఇష్టం ఉంటే, నా వీడియోలు నచ్చితే మీరు తప్పకుండా చెప్పించుకోండి. ఇంకొంచెం అవకాశం ఉంటే షేర్ చేయండి. సరే, ఇది పక్కకు పెడితే మనం ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందామండి. మేషరాశి వాళ్ళకి 22 డిసెంబర్ 28 వరకు ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. మీ గురుడే మీకు రక్ష. ద్వితీయ భావంలో ఉన్న గురుడు సర్వదా సంపదను కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి మీ అందరికీ కూడా, ఈ జాతకాలు చెప్తుంది మాత్రమే ఎవరిని ఉద్దేశం చెప్తుంది మాత్రం కాదు. ఇది కేవలం నాలెడ్జ్, తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ అంటే జనరల్గా తెలుసుకోవడం, ప్లానెటరీ పొజిషన్ ఏమిస్తుంది అని తప్ప మెయిన్ అంతా కూడా మీ మెయిన్ జాతకాలు ఆధారపడి ఉంటుంది. దశలు, లగ్న బలాలు ఇవన్నీ కూడా చూసుకోవాలండి. మీ దగ్గరలో ఉన్న పండితులు చూపించుకోండి. బట్ ఏంటంటే మీ జాతకాలు చెప్పడం మాత్రం అందరినీ ఉద్దేశించి కాదు. ఇప్పుడు ద్వితీయ భావంలో గురుడు ఉండడం వల్ల సర్వ సంపదలు ఇస్తాడు. అంతేకాకుండా చదువులో కూడా విఘ్నాలు కలగకుండా బాగా చదివేట్ చేస్తూ ఉంటాడు గురుడు. అంతేకాకుండా గాయకులకి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా మంచి పట్టు ఇవ్వడము, ధనం వృద్ధి చేయడము ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా మీ గురుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల సంగీతంలో, అంటే కొంతమంది గాయకులు ఉంటారు వాళ్ళకి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా చాలా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీ ద్వితీయ భావంలో గురుడే భోజన వసతులు బాగా కల్పిస్తాడంటే, భోజనం అంటే కింద జన్మలో చేసుకుంటే అన్నదాన మహిమ అవ్వచ్చు, మీ తల్లిదండ్రులు చేసుకుంటే అన్నదాన మహిమ వల్ల ఇప్పుడు ఈ గురుడు మాత్రము సెకండ్ భావంలో ఉన్నంతసేపు మేషరాశి వాళ్ళకి ఏమాత్రమో ఇబ్బంది పడరు. మే వరకు ఉంటాడు ద్వితీయ భావంలో. సరే, పక్క పెడితే డెవలప్మెంట్స్ ఎక్కువ ఇస్తాడండి. 4th భావంలో మీ రాష్ట్రాధిపతి 4th భావంలో ఉన్నాడు. కుజుడు ఉండడం వలన, 4th భావంలో ఉండడం వల్ల జనరల్గా ఏంటంటే మీకు చేస్తున్న రియల్ ఎస్టేట్ రంగం ఉంటుంది. ఆ రియల్ ఎస్టేట్ రంగంలో డెవలప్మెంట్స్ ఎక్కువ కల్పిస్తూ ఉంటాడు. భూముల విషయంలో బాగా సంపద కలిగిస్తాడు. భూములు త్వరగా అమ్ముడుపోయేట్ చేస్తూ ఉంటాడు. సంపదలు అంటాం కదా. అంతేకాకుండా కొంతమంది రియల్ ఎస్టేట్ రంగం ఉంటాం, అదొకటి. మీరు మీ జాతకంలో మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి జాతకంలో కాదండి, మీ గోచర రీత్యా చూసుకుంటే బాగుంటుంది. చదువు విషయంలో మాత్రం ఏం వెనకబడరు, బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా రైతులకి, పంట పొలాలు ఉన్న వాళ్ళకి నష్టాలు రాకుండా బాగానే ఉంటుంది. ఏదైనా చంద్రుడు, మీరు 4th హౌస్ లార్డ్ చంద్రుడు పంచమ స్థానంలో ఉన్నాడు. 22, 23 తారీఖుల్లో చంద్రుడు సింహరాశిలో ఉంటాడు. కేంద్ర వచ్చా శుభుడు వచ్చి కోణంలో ఉన్న యోగిస్తాడు. అంటే పుత్రికా సంతాన యోగాన్ని ఇస్తాడండి. శని దృష్టి వల్ల చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పుత్రికా సంతాన యోగాన్ని కలిగించడము, ప్రేమగా ఉండేది చేయడము, స్పోర్ట్స్లో కూడా రాణించడానికి, మీరు ఏ స్పోర్ట్స్ ఆడినా సరే దాంట్లో చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు శని, కానీ ఆలస్యం చేస్తారు, కానీ మీకు విజయం సాధిస్తారు. అదొకటి. చంద్రుడు పంచమభావం ఉన్నాడు కాబట్టి సినిమా రంగం, కళారంగం ఉన్న వాళ్ళకు కూడా చంద్రుడి ప్రభావం వల్ల యోగంగానే ఉంటుంది. ముఖ్యంగా చంద్ర ప్రభావం వలన ఈ స్టాక్ మార్కెట్ కానీ, కొంతమంది లాటరీస్ కదండి, స్పెక్యులేషన్ అండ్ స్టాక్ మార్కెట్ వాళ్ళకు కూడా బాగా యోగించడానికి అవకాశం ఉంది. కానీ చెడు దృష్టి వలన
వీళ్ళు బాగా జాగ్రత్తగా ఆచితూచి చేస్తే మంచిది. నేను ఎవరిని ప్రోత్సహించను. స్టాక్ మార్కెట్‌లో ఆడండి అది అని నాకు సంబంధం లేదు. కాబట్టి ఏంటంటే చెప్తా అది పంచమ భావం అది కూడా ఉంటుంది కాబట్టి. సో ఏదేమైనా మీ 6వ భావం బాగుందండి. కేతు ఉన్నాడు. కేతుతో కలిసిన చంద్రుడు 24, 25 తారీఖులో ఉంటాడు. సో కేతుతో కలిసి చంద్రుడు ఉండి గురుదృష్టి ఉందంటే చంద్రుడి యొక్క శుభ ఫలితాలు అన్నీ కూడా మిక్కిలి శుభ ఫలితాలు ఇస్తాడు కేతువు. చంద్రుడి యొక్క ప్రభావంతో కేతువు మిక్కిలి శుభ ఫలితాలే ఇస్తాడు. 25, 26 తారీఖులో మీకు మంచి జరగబోతోంది. పైగా మీది మేషరాశి అవ్వడం వలన కేతు కూడా కుజ సంబంధం అవ్వడం వలన విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడం కానీ, అంటే విదేశాల్లో మీకు ఉన్నత విద్య రీత్యా వెళ్ళడము, గవర్నమెంట్ ప్రొవిజన్లో ఉండడానికి అవకాశాలు ఉండడము, కొంతమందికి ఏమో H1B వీసా అంటే సరే వీసా స్టాంపింగ్ అవ్వదు, కొంతమందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళకి స్టాంపింగ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, ఇవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయండి 6వ భావంలో ఉన్నటువంటి కేతు వలనే. సో ఇట్లాగా మాకు రుణ భయాలు కానీ రోగ భయాలు కానీ లేకుండా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా అష్టమ స్థానంలో బుధుడితో కలిసిన చంద్రుడు అక్కడ నీచ స్థితిలో ఉంటాడు కదా, వృశ్చిక రాశిలో 28వ తారీఖు నీచ స్థితిలో ఉంటాడు. అయినప్పటికీ బుధుడితో కలిసిన చంద్రుడికి గురుదృష్టి ఉంది అష్టమ భావానికి. అంటే ప్రభుత్వం ద్వారా ధన సంపాదన, విదేశాల నుంచి ధనము సంపూర్ణ ఆయుర్దాయంగా ఉండడము, తర్వాత మీరు సంపాదించేది కాకుండా మీకు తలవంతలంకి వచ్చే ధనయోగము, అంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్ మనీ అంటాం దాన్ని, మీరు సంపాదించేది కాకుండా అంటే పెద్దలు ఇచ్చే ఆస్తుపాస్తులు కానీ ఇలా ఉండడము, మిల్క్ బిజినెస్ వాళ్ళకి బాగా ఉండడము, వస్త్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా అష్టమ భావం బాగుందంటే మీకు బుద్ధి బలం బాగా ఉంటుంది, బాగా స్ట్రాంగ్గా ఉంటారు. ఆ పైగా 9th భావంలో రవి ఉన్నాడు. భాగ్యంలో రవి మంచి చేస్తాడండి. కొంతమందికి అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడమో, వాళ్ళ మాట చలామణి అవ్వడమో, వాళ్ళ మాటకి విలువ పెరగడమో జరుగుతుంది నవమ భాగ్యస్థానంలో రవి. అంతేకాదండి, పుణ్యక్షేత్ర దర్శనాలు జరగడానికి అంటే వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా విదేశాల పర్యటన బాగా ఉంటుంది. రవి భాగ్యంలో ఉంటే నాన్నగారి యొక్క ఆస్తిపాస్తులు కానీ, నాన్నగారికి ఆరోగ్యము ఐశ్వర్యము రవి పెంచుతూ ఉంటాడు. ముఖ్యంగా రవి భాగ్యంలో ఉన్నాడంటే సంపదలు బాగా ఉండడానికి అవకాశం ఉంది. పుత్ర సంతాన యోగము, పుత్రిక సంతాన యోగము, వృద్ధి కలగడము, అన్ని రంగాల్లో వృద్ధి కలగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ లాయర్స్ ఉంటారు సార్, లాయర్స్, అడ్వకేట్స్, రవి ప్రభావం బాగుండాలండి. వాళ్ళకి చాలా బాగా వాదించడానికి కానీ మాట్లాడడానికి కానీ రవి గురుల కాంబినేషన్ చాలా బాగుంటుంది కూడా. అలాగే మీ రాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి చెప్పాల్సింది ఏముందండి, దశమంలో గురుడు శుక్రుడు కేంద్రాధిపత్యం అంటే ఏంటి, సప్తమ స్థానాధిపతి దశమంలో ఉండకూడదు కదా. కానీ కుజుడు దృష్టి గురు దృష్టి ఉండడం వల్ల ఆ భావం వృద్ధి అవుతుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి శుక్ర ప్రభావం ఉంటుంది కదా, వాళ్ళు డెవలప్ అవుతారు. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీలో చాలామందికి ఆడవాళ్ళు కూడా చెప్తానండి, ముఖ్యంగా డ్రెస్సెస్, గోల్డ్ మీరు కొనుక్కోవడానికి అవకాశాలు, గోల్డ్ కొనుక్కుంటారు, అదొకటి. ముందు ముఖ్యంగా చెప్పాలంటే మీరు చేసిన ఉద్యోగాల్లో స్థిరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో భద్రత ఏర్పడుతుంది. మీరు కొత్త ఉద్యోగాలుగా ట్రై చేసే వాళ్ళు కూడా, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు కూడా, ఉన్న వాళ్ళు కానీ గవర్నమెంట్ ప్రొఫెషన్ కోసం, జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి యోగంగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి, శని బాధకుడు అయ్యాడు 11వ భావంలో. బాధకుడు అంత మంచివాడు కాదండి. శని మీ రాశికి ఇబ్బంది కలిగిస్తుంటాడు. ఇబ్బంది కలిగించి స్లోగా ప్రతిదీ ఇస్తుంటాడు. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమ ఉన్న వాళ్ళకి ఉన్నారు కదా, సిమెంట్ పరిశ్రమ, కోల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగం, ఇవన్నీ అంటే శని కారకత్వాల్లో ఇవన్నీ కూడా కొద్దిగా లేటుగా ఉంటాయి, కానీ డెవలప్మెంట్స్ ఇస్తారు. 12వ భావంలో రావు అంత మంచివాడు కాదండి. మీ ఇంట్లోనూ మీకు అంటే గృహంలో పీడ, గృహంలో చిన్న తగాదాలు, చిన్న మనస్పర్ధలు, దూర ప్రాంతాల ప్రయాణాలు, ఎక్స్పెన్సివ్గా ఉండడము, ఇవన్నీ ఉంటాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని ఎంత పూజిస్తే అన్ని విధాలుగా మీకు ఈ వారం మొత్తం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే 28వ తారీఖున శని త్రయోదశి వస్తుందండి. అద్భుతం. ఈ శని త్రయోదశి మీకు చేయించుకుంటే మీరు, ఎందుకంటే 11వ భావంలో శని మీకు మంచివాడు కదా, బాధకుడు అయ్యాడు కదా, మీరు శని తైలాభిషేకాలు కానీ, శనీశ్వరుడి దగ్గర దీపారాధన కానీ ఇవన్నీ చేయించుకోవడం వల్ల, ఆంజనేయ స్వామికి దీపారాధన ఇలా చేయించుకోవడం వల్ల శని వలన వచ్చే దోషాలు, శని వలన కలిగే ఆలస్యాలు అన్నీ కూడా పరిహారమై చక్కగా మీకు మంచి యోగంగా కలగడానికి, ఆనందంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఈ వారం మొత్తం ఉన్నాయి. ఇప్పుడు మనం రెమెడీస్ చెప్పబోతుండే ఒక చిన్న రెమెడీ. ఇది అన్ని రాశులకు వర్తిస్తాయి. మీకు వీలుంటే అన్ని రాశుల వాళ్ళకి వేయండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అంటే మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల,
వృశ్చిక రాశి వాళ్ళకి, ధనస్సు, మకర, కుంభ రాశులు, మీన రాశులు, ఈ 12 రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఈ నెల 28వ తారీఖు నుండి శని త్రయోదశి వస్తుంది. శని త్రయోదశి రోజు తైలాభిషేకం చేయించుకోవడం వలన 12 రాశుల వాళ్ళకి, తైలాభిషేకం తెలుసు కదండి మీకు, శనీశ్వరుని పూజిస్తూ మందపల్లిలో కానీ మీ దగ్గరలో దేవాలయాలకు వెళ్ళి శనీశ్వరుడు పూజించడం వలన శని దోషాలు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ సప్తమ స్థాన శని దోషము, అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావం చాలా రాశులకు ఉన్నాయి. ఇలా శని ప్రభావం, శని యొక్క రాశులు, శని ప్రభావం చేయించడం వలన, తైలాభిషేకాలు చేయించడం వలన శనీశ్వరుడు వల్ల వచ్చే కష్టాలు, దోషాలు, అపవాదాలు, అవమానాలు ఇవన్నీ కూడా తొలగిపోయి సర్వశుభాలు కలగడానికి అవకాశం ఉందండి. శనీశ్వరుడు పూజ చేస్తూ ఆంజనేయ స్వామిని కూడా మనం పూజించడం వల్ల, ఆయన దగ్గర దీపారాధన, మీకు తెలిసిందే ఉంది కదా, దీపారాధన, తమలపాకులతో పూజలు చేయడము, అప్పాలు నైవేద్యం పెట్టడము, ఇవన్నీ చేయడం వలన, వెంకటేశ్వర దగ్గర దీపారాధన చేయడం వలన ఈ 28వ తారీఖున వచ్చేటువంటి శని త్రయోదశి మీరు ఉపయోగించుకొని అఖండమైన రాజ్యం కలగడానికి అన్ని రాశుల వారికి అవకాశం ఉంది. సో మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, ఇలా ఉపయోగించడం వల్ల మీ 12 రాశుల వాళ్ళకి మీకు సర్వశుభాలు, సర్వసుఖాలు, శని వల్ల వచ్చే దోషాలు పోతాయని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.